రీసెంట్‌గా మనము పిల్లల విషయంలో ఒక ట్రెండ్‌ని చూస్తున్నాం. అదేంటంటే పిల్లలకి కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి నేర్పించడము. ఈ మధ్యలో సమ్మర్‌లో నేను కూడా చూస్తా ఉన్నాను. సమ్మర్ హాలిడేస్‌లో కూడా ఇది నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఆ క్యాంప్స్, ఈ క్యాంప్స్ అని, లేదంటే సండే క్యాంప్స్ అని, అదని, ఇదని. అంటే మనం వాళ్ళ బ్రెయిన్‌ని కంటిన్యూయస్‌గా స్టిమ్యులేట్ చేస్తా ఉన్నాము. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ మన యొక్క చైల్డ్‌హుడ్‌లోనే చూసుకోండి, అన్‌స్ట్రక్చర్డ్ ప్లే. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా ఆడుకోవడం వల్ల పిల్లలు విల్ బీ మచ్ మోర్ హ్యాపీ. అండ్ లైక్ దీనివల్ల వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇదంతా బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి స్ట్రక్చర్డ్ ప్లే, అంటే ఇది మాత్రమే ఆడాలంటే మనకు నచ్చిన విధంగా వాళ్ళని తయారు చేస్తున్నాం తప్ప వాళ్ళకి నచ్చిన విధంగా చేయనివ్వట్లేము. ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు 10 ఇయర్స్ అప్పుడే క్రికెట్ ఆడారని మీ పిల్లలు కూడా 10 ఇయర్స్ అప్పటి నుంచి ట్రైన్ చేయడము, ఇవి అన్నిటి వల్ల ఏమంటే వాళ్ళు ఏం సాధించుకోవాలో, అంటే వాళ్ళకు కావాల్సిన ఫ్రీడమ్ కానీ, వాళ్ళకు ఉన్న ఇన్బార్న్ టాలెంట్స్ కానీ మనము వీఆర్ ఫోర్స్ఫుల్లీ హైడింగ్ దెమ్. ఫోర్స్ఫుల్లీ మనం దాన్ని బయటికి అనేది రానివ్వట్లేదు. దీని గురించి ఆలోచించండి ఒక్కసారి.